సచివాలయంలో ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ధరణిలో సమస్యలు, మార్పులు, చేర్పులు, ఇతర అంశాలపై చర్చించారు. ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామన్నారు. మా ప్రతినిధి డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ జాయిన్ అవుతూ ఉన్నారు ఫోన్ లైన్లో. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాదిక్, అసెంబ్లీలో చర్చకు సంబంధించి అంటే ధరణికి సంబంధించి ఎప్పటి నుంచో సమీక్ష జరుగుతుంది, మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి, దీనికి సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీలో చర్చకు సంబంధించి ఏంటి, ఎప్పుడు జరగబోతోంది, జరిగితే మాత్రం నిజంగా చాలా డీప్గా చర్చ జరగాల్సిన అవసరం అయితే కనబడుతోంది. చక్రి, ఇది నిజంగా చెప్పాలంటే ధరణి సమస్యలు అన్నది ఎంత చేసినా కూడా చాలా మాడ్యూల్స్ లో అనేక సమస్యలు ఉన్నాయని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి, అధికారులు చెప్తా ఉన్నారు. రైతాంగం చాలా తీవ్రమైన నష్టాలు వాటిల్తుంది. ఇంకా దీనికి సంబంధించిన అంశాల్లో స్పెషల్ డ్రైవ్ పెట్టినప్పటికీ ధరణి సమస్యలు ఇంకా దాదాపు 150,000 వరకు కూడా అప్లికేషన్స్ ఇంకా పెండింగ్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే ధరణిలో ఉన్నటువంటి వెబ్సైట్ లో అనేక లోపాలు, దాదాపు ఒక 67 మాడ్యూల్స్ లో కూడా ఇంకా లోపాలు ఉన్నాయి. అవి ఎంత సవరించినా కూడా వాటికి జరగడం లేదని కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. సో దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో ధరణి స్థానంలో కూడా భూమాత యాప్ ను తీసుకొచ్చే వ్యవస్థలో కూడా ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఆ మేరకు సంబంధించిన చర్చలు కూడా కొనసాగుతుంది. కొన్ని సవరణలపైన తలెత్తకుండా, అంటే ఎంత చేసినా కూడా మరోసారి కూడా సమస్యలు పురోగతి అవుతున్న నేపథ్యంలో వీటిపైన పూర్తి స్థాయిలో మరింత లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడడం జరిగింది. సో ఇప్పటికే రైతు సంఘాలు, ఇతర పార్టీ నేతలకు సంబంధించిన వాళ్ళతో కూడా అఖిలపక్షం నిర్వహించి వారి అభిప్రాయం కూడా తీసుకోవాలి, ఒక డెమోక్రటిక్ గా తీసుకోవాలి. ఎందుకంటే ధరణి వల్ల చాలా మంది రైతాంగం కొనుగోలు అమ్మకాలు కానీ, పట్టదారు పాఠ్య పుస్తకాలు కానీ, ఇతరత్వ దాంట్లో కూడా చాలా ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి. ఇప్పటికే నిపుణుల కమిటీ అభిప్రాయం తీసుకున్నటువంటి ప్రభుత్వం మరోవైపు అన్ని పార్టీల యొక్క అభిప్రాయం తీసుకోవాలని కూడా భావిస్తుంది. దీంతో పాటుగా ప్రజల అభిప్రాయము, వాళ్ళ సూచనలు కూడా సమగ్రంగా రూపొందించాలి. ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో భూమి ఎవరైతే ఉందో వాళ్ళ స్థాయిలో సంబంధించిన వాళ్ళు అభిప్రాయం తీసుకోవాలి. అంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా దీనిలో భాగస్వాములు కావాలి. అప్పుడే ఇది పూర్తి స్థాయిలో ఒక నివేదికను అసెంబ్లీకి పెడితే అసెంబ్లీ పైన చర్చ చేసి దీన్ని ధరణి ఏం చేయాలి, ప్రస్తుతం గత ప్రభుత్వాలు ధరణి తీసుకురావడంలో ఎంత నష్టపోయారు, ఈ ధరణి సమస్యల వల్ల ఏమైందనేది ఏకపక్షం కాకుండా ఇటు నిపుణుల కమిటీ, అదేవిధంగా ప్రజలతో వచ్చిన రిపోర్టు, అదే ఐక్యపక్ష సమావేశానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొచ్చి అసెంబ్లీలో సమావేశాలు పెట్టి ఈ ధరణిని ఏం చేద్దాం, ధరణి స్థానంలో కొత్త భూమత యాప్ తీసుకొద్దామా, ధరణిని ఏం చేద్దాం అనేది మీద ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్టు కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ధరణి పైన సచివాలయంలో సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.